హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈజీగా సింపుల్ టేస్టీ ఎగ్ రెసిపీ చూసేద్దాము. ఈ రెసిపీ ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది మనకి. కర్రీ సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ బ్రేక్ చేసుకొని, ఆ ఎగ్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఎగ్స్ బాగా డీప్ ఫ్రై అయ్యాక దాన్ని మనం వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాతకి ప్యాన్‌లో ఆయిల్ వేసి, ఆనియన్ వేసేసి, ఆనియన్ బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని బాగా మగ్గనిచ్చి, దాని తర్వాత దాంట్లోనే టమాటోస్ యాడ్ చేసుకొని, గ్రీన్ చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకున్న తర్వాతకి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకొని, దాన్ని నుంచి మనకి ఆయిల్ అనేది సెపరేషన్ కావాలి. ఆయిల్ సెపరేషన్ అనేది ఎలా అంటే, నేనిక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అలా మనకి ఆయిల్ అనేది సెపరేషన్ కావాలి. దాంట్లో మనం ఫ్రై చేసిన ఎగ్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసిన తర్వాత, మనం లైట్ మిక్స్ చేయాలి. లైట్ మిక్స్ చేసి, దాన్నొక 5-10 మినిట్స్ వరకు అలా క్యాప్ పెట్టి వదిలేసేయాలి. ఆ తర్వాత క్యాప్ పెట్టి వదిలేసిన తర్వాత, మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి మనం లైట్‌గా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని, దాన్ని 2-3 మినిట్స్ బాగా మగ్గనిచ్చి, దాని తర్వాత కొరియాండర్‌ని యాడ్ చేసుకోవాలి. కొరియాండర్‌ని యాడ్ చేసుకొని, ఒక 2 మినిట్స్ సిమ్‌లో కర్రీ ఉంచాలి. మళ్ళీ దాని తర్వాత ఒక్క 2 మినిట్స్ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత, క్యాప్ తీయకుండా ఒక 2 మినిట్స్ ఉంచేస్తే టేస్టీ సింపుల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మీరు కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. సో, వేడి వేడి